శ్రీ కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు. నేను పొద్దున్న నుంచి 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీల్లో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా? 30 మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసు వాళ్ళకి లేదా? ఎంతమంది వచ్చిండ్రా? 30 మంది వచ్చిండ్రు. నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేకపోతే మేమే చేసుకుందాం కదా. కానీ మిమ్మల్ని నమ్మినాం, తెలంగాణ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను నమ్మినాం. నమ్మితే ఆ 30 మందిని మీరే దగ్గరుండి లోపల దోలించి దాడి చేపిస్తారా? ఇట్ ఈస్ నాట్ దట్ సిపికి తెలియదో ఏం చేస్తుంది, మీ ఎస్బీ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పొద్దున్న నుంచి టీవీలో వస్తుంది కదా. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీని చేయచేతనైతే లేదా మీకు? ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చింది కదా, నేను దాడికి పోతున్నా అని డిక్లేర్ చేసిన ఆపడం మీకు చేతనైతే లేదా? 30 మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా? నేను చెప్పిన కదా, సిపికి 3 సార్లు ఫోన్ చేసిన కదా. ఏం చెప్పిండు సిపి గారు? లేదు సార్, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చర్య తీసుకుంటున్నాం, యూ డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు. ఏం డోంట్ వరీ? దగ్గరుండి దాడి చేయించుడా? మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే ఇంటి మీద గుండాలను తొలిచి దాడి చేయించడమే మీరు తీసుకున్న చర్యలా? అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా, దాడిని ఆపడమా? లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా. ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పొద్దున్న 7:30కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది. 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు, గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా? ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు. ఎంబడి అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చారు. ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని, ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద. మీరే సాక్ష్యం కదా, మీరే చెప్పింది కదా. ఇగో 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అర్ధగంటలు వచ్చే, పావు గంటలు వచ్చే, గేట్ కాడికి చేరుకునే, లోపలికి వాయే. ఇవన్నీ చూస్తలేదా పోలీసు వాళ్ళు? ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉండదా? ఈడికి వస్తే కూడా గమ్మత్తున్నది. ఎమ్మెల్యేల కార్లు గేట్ కాడ ఆపుతారట. మమ్మల్ని ఆడికెళ్ళి నడుస్తాం, మాకేం అభ్యంతరం లేదు అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్ పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దానికి గౌరవం పోయింది. ఇవాళ సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఈరోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి మీ కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి, స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు
పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు. మమ్మల్ని దూషించడమే కాదు, మాట్లాడటమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మీరే సోలింగులు పంపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రభుత్వ పరంగా అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలి, పార్టీ పరంగా కేసీఆర్ గారు ఏ రకంగా చర్య తీసుకుంటారో వేచి చూస్తాం.